హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల స్థావరాల లక్ష్యంగా భారీ ఎత్తున దాడులు చేసింది. భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్ భూభాగంతో పాటు పీఓకేలోని 9 చోట్ల భారత్ విధ్వంసం రేపింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులు 100 మంది వరకు హతమయ్యారని తెలుస్తోంది. అయితే తాము పాక్ మిలిటరీ ఆస్తులపై, పౌరులపై ఎలాంటి దాడులు చేయలేదని, కేవలం ఉగ్రవాదులు వారి స్థావరాలను నాశనం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూకే, యుఎస్, ఫ్రాన్స్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ దేశాల అధికారులతో మాట్లాడారు. ప్రపంచ సూపర్ పవర్స్తో పాటు కీలక దేశాలు అన్నీ భారత్కు అండగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు అంతర్జాతీయంగా ఏకాకిగా మారినప్పటికీ కేవలం 2 దేశాలు మాత్రమే పాక్ వైపు నిలుచున్నాయి. భారత దాడిని ఖండిస్తూ పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్ మద్దతు ప్రకటించాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో పాకిస్తాన్, భారతదేశం మధ్య జరుగుతున్న పరిణామాలను మేము ఆందోళనతో గమనిస్తున్నాం. భారత్ జరిపిన దాడి పూర్తిస్థాయి యుద్ధ ప్రమాదాన్ని పెంచుతోంది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులతో పాటు ఇటువంటి రచ్చగొట్టే చర్యలను మేము ఖండిస్తున్నామని పోస్ట్ చేసింది. ఇక పాకిస్తాన్కు అజర్బైజాన్ కూడా మద్దతు ప్రకటించింది. హింసను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరగడంపై అజర్బైజాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్పై జరిగిన సైనిక దాడులను మేము ఖండిస్తున్నాం. ఇందులో అనేక మంది పౌరులు మరణించారు, గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావంగా అమాయక బాధితుల కుటుంబాలకు మేము సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పందించారు. ఇలాంటి ప్రతీకార చర్యల తర్వాత ఆగాల్సిన అవసరం ఉంది అంటూ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని ఆయన కోరారు. నాకు 2 దేశాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని నేను ఆశిస్తున్నాను. అవసరమైతే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇది దురదృష్టకర డికేట్స్ కాదు, శతాబ్దాల నుంచి వీళ్ల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఆగితే మంచిదని అన్నారు. ట్రంప్ మొదటి స్పందన ఇదే. ఆపరేషన్ సింధూర్తో భారత్ త్రివిధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ దాడులు పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిగా ప్రతీకారంగా నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటూ పాక్తో అన్ని సంబంధాలు కట్ చేసుకుంది. ఉగ్రవాదుల ఏరువేతకు పాక్లో ఉగ్రవాదులపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు ప్రతీకార చర్యలు పూర్తయ్యాయి. అలా కొనసాగితే ఇంకా ప్రమాదం ఉంటుంది కనుక వీళ్ళిద్దరూ ఆగాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.